అందరికీ నమస్కారం. ఇప్పుడే నేను 'కల్కి 2898 ఏడీ' ఫిలిం చూసి థియేటర్ నుంచి బయటకొస్తున్నాను. నాగ అశ్విన్ దర్శకత్వం వహించారు ఈ సినిమాకి. ప్రభాస్ హీరోగా నటించాడు. ఈ సినిమా రివ్యూ నా మాటల్లో మీకు ఈ విధంగా షేర్ చేయాలనుకుంటున్నాను. మామూలుగా నేను రివ్యూ ఎండింగ్‌లో సినిమాకి రేటింగ్ ఇస్తాను. కానీ ఈ సినిమా ఎంత బావుందంటే ముందుగానే మీకు రేటింగ్ చెప్పాలనుంది. ఈ సినిమాకి నా రేటింగ్ 4/5. ఈ సినిమాలో ప్రోస్ అంటే ప్లస్ ఏమి అంటే దాదాపు ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ ఫిలిం. ఎక్స్ట్రార్డినరీ ఫిలిం మేకింగ్, ఎక్సలెంట్ గ్రాఫిక్స్, విజువల్ ఫీస్ట్ అంతే. మ్యాక్సిమమ్ ఆఫ్ ది సీన్స్ మిమ్మల్ని తెరపైన వాటిని చూసినప్పుడు సంభ్రమాశ్చర్యానికి లోన్ చేస్తాయి. ఇలా ఒక డైరెక్టరు కథ రాసుకోవడం పేపర్ మీద చాలా ఈజీ. కానీ దాన్ని సక్సెస్ఫుల్గా తెర మీద ఇంత అత్యద్భుతంగా చిత్రీకరించి చూపించడం అనేది ఇంతవరకు జరగలేదేమో అనిపిస్తుంది ఈ జానర్ ఆఫ్ ఫిలిమ్స్లో. అసలు ఒక బెంచ్ మార్క్ అండి భారత చలనచిత్ర చరిత్రలో. 1950 నుంచి 2025 వరకు వచ్చిన సినిమాల్లో గ్రాఫిక్స్కి సంబంధించి, స్టోరీ టెల్లింగ్ సంబంధించి ఈ సినిమా ఖచ్చితంగా ఒక బెంచ్ మార్కు, ఒక మైల్ స్టోన్ అండి. హ్యాట్స్ ఆఫ్ టు నాగ్ అశ్విన్. మహానటితోనే తను ప్రూవ్ చేసుకున్నాడు ఎంత టేస్ట్ ఉన్న డైరెక్టరు, ఎంత మంచి డైరెక్టర్ అని. ఆ సినిమా తర్వాత 4 ఏళ్ళు గ్యాప్ తీసుకొని ఈ కల్కి చిత్రంతో మన ముందుకు వచ్చాడు. 1% కూడా నిరుత్సాహపరచలేదు. అద్భుతం అంతే. ఇంకా తెరపైన మీరు చూసే ప్రతి సీను, ప్రతి ఫ్రేము అద్భుతం అంతే. అంత బాగుంది. ఇండియన్ మైథాలజీ, మన పురాణాల్లో జరిగిన ఏవేవి సంఘటనలన్నీ కూడా, ముఖ్యంగా మనకు అద్భుతమైన 2 పురాణాలు కానీ, మన ఇది రామాయణం, మహాభారతం, అవి ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టదు అనేది ఈ సినిమాతో మళ్ళీ నిరూపితమైంది. ఈ సినిమాలో ఇంతవరకు కూడా ఏ దర్శకుడు టచ్ చేయని మహాభారతంలోని ఎపిసోడ్, అశ్వత్థామ పేరుతో నడిచిన ఎపిసోడ్. అంటే ఇంతవరకు కర్ణుడి గురించి చూసాం, దుర్యోధనుడి గురించి చూసాం, మొత్తం భారతం చూసాం, బాలభారతం చూసాం, అన్నీ చూసాం. దానిలో అశ్వత్థామ అనేది ఒక క్రూషియల్ రోల్, చాలా ఇంపార్టెంట్ భారత యుద్ధానికి, ద్రోణాచార్యుడి కొడుగ్గా అనేది మనందరికీ తెలుసు. కానీ అక్కడితోనే కథ స్టార్ట్ చేసుకొని అశ్వత్థామ అనేవాడు ఎంత పవర్ఫుల్ అంటే, ఈ సృష్టిలో 7 మంది చిరంజీవులుగా ఉంటారనమాట మనకు తెలిసినంతవరకు పురాణాలు చెప్పేది. అది విభీషణుడు, హనుమంతుడు, అశ్వత్థామ, పరశురాముడు, ఇలా. దాంట్లో ఒక క్యారెక్టరే ఈ అశ్వత్థామ. అశ్వత్థామ నుంచే ఈ కల్కి స్టోరీ మొదలవుతుందండి. అశ్వత్థామ గురించి మనకి తెలియని చాలా విషయాలు దర్శకుడు మనకు పూసగుచ్చినట్లు చెప్తాడనమాట. కథ అంతా కూడా అశ్వత్థామ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నడుస్తుంది. ఆ అశ్వత్థామ పాత్రకి ఎవరు బాగుంటారు, ఎవరు సెట్ అవుతారు అంటే డైరెక్టర్ తీసుకున్న అత్యద్భుతమైన డెసిషన్ అమితాబ్ బచ్చన్ గారు. లెజెండ్ అని ఆయన ఎందుకంటారో ఈ సినిమా చూస్తే మీకు అర్థమైపోతుంది. సినిమా కల్కి బిలాంగ్స్ టు అమితాబ్ సార్. హ్యాట్స్ ఆఫ్ సార్. మిమ్మల్ని ఎప్పుడు చూస్తానో తెలియదు ఫిజికల్గా, తప్పకుండా మీకు పాదాభివందనం చేసుకుంటాను సార్. ఒక నటుడుగా మీరు మన ఇండియన్ సినిమాని ఏ లెవెల్లో కూర్చోబెడుతున్నారో, అది ఈ ఏజ్లో దాదాపుగా 80 ఇయర్స్ దరిదాపుల్లో మీరు రీచ్ అవుతున్నారు. కానీ మీ పర్ఫార్మెన్స్, మీ ఎనర్జీ, మీ ఎక్స్ప్రెషన్స్, మీ డైలాగ్ మాడ్యులేషన్, మీ బాడీ లాంగ్వేజ్ సార్, ఈ ఆ తరానికే కాదు, ఈ తరానికి, రానున్న తరాలకు కూడా మీరు ఇన్స్పిరేషన్ సార్. డెఫినెట్గా మీరు యాక్టింగ్కి ఒక డిక్షనరీ డెఫినేషన్ లాంటి వారు. మిమ్మల్ని చూసి భావితరాల నటులు ఎంతో నేర్చుకోవాలి సార్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ బోర్న్ యాజ్ ఇండియన్ సార్, అండ్ దట్ టు యాజ్ అమితాబ్ బచ్చన్. వీ లవ్ యూ సార్. నెక్స్ట్ ప్రభాస్ కూడా చాలా బాగా చేశాడు.
బాగా సూట్ అయ్యాడు. మంచి సెలెక్షన్ ప్రభాస్ ఈ సినిమా. అంటే ఇంక ప్రభాస్ తప్ప ఆ రోల్‌కి మనం ఎవరిని ఊహించుకునే విధంగా ఏమి ఉండదు. బట్ ప్రభాస్ పైకి అమితాబ్ సార్ వాక్స్ విత్ ద కేక్. నో డౌట్ అబౌట్ దట్. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ సినిమాలన్నీ నిరుత్సాహపరిచాయి అభిమానులు గానీ, తెలుగు సినీ ప్రేక్షకుల్ని గానీ. ఈ సినిమాతో ఆ నిరాశ అనేది తుడిచిపెట్టుకోబోతుంది. ప్రభాస్‌కి చాలా సూట్ అయిన రోల్. చాలా మంచి కమ్‌బ్యాక్ అనే చెప్పాలి ఈ సినిమా ప్రభాస్‌కి. అంత అద్భుతంగా ఉన్నాడు. ఆ శరీర సౌష్ఠవం గానీ, ఏది గానీ. దాని తర్వాత దీపికా పదుకునే చాలా మంచి రోలు. అలాగే చాలా బాగా చేసింది. చాలా బాగా సూట్ అయింది కూడా. సో, ఈ ముగ్గురు మెయిన్ క్యాస్ట్‌తో పాటు ఉలగనాయకన్ మన కమల్ హాసన్ సార్. ఆయన ఉండేది 2 సీన్లు. ఆయన్ని లెజెండ్ ఎందుకు, సంపూర్ణ నటుడు అని ఎందుకు అంటారో ఆ 2 సీన్లలోనే ఆయన చేసి చూపిస్తారు. ఆయనది ఇంకొంచెం నిడివి ఉంటే బాగుండు అనిపిస్తుంది సినిమాలో. బట్ యాజ్ డైరెక్టర్ షోస్ అట్ ది ఎండ్ దట్ దీనికి కొనసాగింపు సీక్వెల్ ఉండబోతోంది అని. సో, దాంట్లో కమల్ సార్‌ది చాలా మంచి రోల్ ఉంటుందనే ఒక ఆశాభావంతో డైరెక్టర్ మనని సినిమా ఎండ్ చేస్తారు. హ్యాట్స్ ఆఫ్ టు కమల్ సార్ ఫర్ డూయింగ్ ఎక్స్ట్రార్డినరీ జాబ్ ఇన్ 2 సీన్స్. అండ్ మిగతా నటులంతా కూడా శోభనా మేడం కానీ, ఇంకా చాలామంది ఉన్నారు ఈ సినిమాలో నటులంతా. వాళ్ళ పరిధిలో వాళ్ళు చాలా బాగా నటించారు. తెర మీద ఈ సినిమాకి అమితాబ్ బచ్చన్ గారు, ప్రభాస్ హీరోలైతే, తెర వెనుక హీరోలు ఈ సినిమాకి పనిచేసిన ఈచ్ అండ్ ఎవ్రీ గ్రాఫిక్ డిజైనర్ అండి. ఈ కంప్యూటర్ గ్రాఫిక్స్, డిజిటల్ వర్క్స్ చేసిన వాళ్ళు. అసలు వాళ్ళ ఆయువు పట్టుగా నిలిచారు. వాళ్ళ వర్క్ వల్లే సినిమా ఇంత అత్యద్భుతమైన దృశ్యకావ్యంలా అనిపిస్తుంది మీకు ఈ సినిమా పైన. దాదాపు 2:30 గంట గ్రాఫిక్స్ ఉంటాయి. దాంట్లో ఏదో ఒక 10-15 నిమిషాలు అక్కడ ఇక్కడ ఏదో నామినల్గా ఏదో గ్రాఫిక్ వర్క్ ఉంది అని అనిపిస్తుంది. అవి కూడా చాలా బాగుంటాయి. బట్ ఒక 2 అవర్స్ అండి మీకు ఇంకొక ప్రపంచం మీ కండ్ల ముందు, మీరు థియేటర్లో కాదు ఇంకొక ప్రపంచంలోనే ఉన్నారు అనే స్థాయిలో వాళ్ళ నుంచి ఇంత మంచి అవుట్పుట్ తీసుకున్న డైరెక్టర్ నాగా అశ్విన్కి హ్యాట్స్ ఆఫ్. అంటే తన టెక్నికల్ టీంతో ప్రతి ఒక్కరితో 100కి 200% అవుట్పుట్ నాగా అశ్విన్ గారు తీసుకోగలిగారండి, రాబట్టుకోగలిగారు. సో, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతం, ఆర్ట్ డైరెక్షన్ అద్భుతం. అంటే ఈ సినిమా అంతా విజువల్ అండి. అంటే రియాలిటీలో మనం అవన్నీ ఎక్కడ చూడం. మామూలుగా ఏదైనా ఫ్యాక్షన్ సినిమా కానీ, ఇంకొక సినిమా కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్ అవన్నీ వేయడం చాలా ఈజీ. కానీ ఒక మైథాలజీ, ఒక పురాణాలు, అది మహాభారతం, రామాయణం లాంటి సబ్జెక్ట్స్ మనము సెలెక్ట్ చేసుకున్నప్పుడు అది ఎంత బాగుంటే తప్ప అవి జనరంజకంగా ఉండవన్నమాట. ఆ విషయంలో ఈ సినిమా ఆర్ట్ డైరెక్టర్ కూడా ఒక తెర వెనుక ఉన్న హీరో అనే చెప్పాలి. అంటే డైరెక్టర్ విజన్ని అర్థం చేసుకొని అది స్క్రీన్ మీద ఆవిష్కరించిన విధానం, కెమెరామెన్ కావచ్చు, ఆర్ట్ డైరెక్టర్ కావచ్చు, దే డిడ్ ఎ స్ప్లెండిడ్ జాబ్ అండి. అంటే విజువల్ వండర్. 2:30 గంట సేపు మీరు మంత్రముగ్ధులైపోతారు. అంత బాగుంది సినిమా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ గురించి చెప్పే పని లేదు. వైజయంతి సంస్థ. సో, వాళ్ళు నిజంగా తెలుగు సినిమాని ప్రపంచానికి వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్తో కొత్తగా పరిచయం చేశారు. ఎస్, వీ కెన్ డూ ఇట్ ఇన్ సచ్ ఏ వే, ఇన్ సచ్ ఏ గ్రాండ్ మేనర్ అని చెప్పగలిగారు. అద్భుతం. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. సో, మిగతా యాక్షన్ ఎపిసోడ్స్ కానీ అన్నీ కూడా, ఇవన్నీ పేపర్ మీద రాసుకోవడం చాలా ఈజీ అండి ఈ సినిమా వరకు. కానీ అవి తెరపైన చిత్రీకరించాలంటే ఒక ఎక్స్ట్రాడినరీ విజన్ ఉండాలి. అంటే నాగ అశ్విన్ గారు ఈ సినిమా ముందే చూసేసి ఉండాలి, తను తీసే సినిమా ఎలా ఉండబోతుందో. అంత హోంవర్క్ చేయకపోతే తప్ప ఇలాంటి అవుట్పుట్ మనం ఇవ్వలేం. ఈ సినిమాకి 4 ఏళ్ళు ఎందుకు పట్టింది, ఎందుకు ఇంత ఖర్చు అయింది అనేది మీకు ప్రతి ఒక్క ఫ్రేమ్లో కనిపిస్తుందండి. అంత కన్విన్సింగ్గా ఉంటుందన్నమాట. అసలు ఎంత చెప్పినా తక్కువే అండి, అంత బాగుంది. అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ ఫిలిం ఈజ్ సూపర్బ్. అబౌట్ దిస్ ఫిలిం అండి నెక్స్ట్ లెవెలే. అంటే గూస్ బంప్స్. ఇంటర్వెల్ బ్లాక్ కానీ,
క్లైమాక్స్ కానీ 15 నిమిషాలు అర్ధగంట డ్యూరేషన్ ఉన్నా కూడా మీకు ఎంత ఎంటర్టైన్మెంట్, ఎంత టెరిఫిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయంటే మీరు మాటల్లో చెప్పలేం. అది మీరు చూసి తనివి తీరా ఆనందించాలే తప్ప ఒక రివ్యూ చూసో ఎక్కడో చూసో మీకు అది అనుభూతి దాన్ని మాటల్లో ఎవరు మీకు చెప్పలేరు. అంత అత్యద్భుతం అంతే. ఇంకా ఈ సినిమా కాన్స్ మీదికి మనం దృష్టి సారిస్తే అదే చిన్నపాటి మైనస్ ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఒక 10-15 మినిట్స్ కొంచెం డ్రాగ్ అయినట్టు అనిపిస్తుందండి. సెకండ్ హాఫ్లో కూడా ఒక 5-10 మినిట్స్ అలా అనిపిస్తుంది. సో సినిమా డ్యూరేషన్ 3 hours 10 minutes కాకుండా 2.5 hours 2 hours 45 minutes అని ఫిక్స్ చేసుకుంటే డైరెక్టరు ఇంకా క్రిస్ప్గా ఇంకా ఎంటర్టైనింగ్గా ఉండేదేమో. ఆ మైనస్ కూడా మేనేజబుల్ అండి. ఎలాగో సినిమా 2 parts అని మనకి క్లైమాక్స్లో తెలుస్తుంది. ముందుగానే ఈ విషయం అందరూ అనుకున్నారు. అదేవిధంగా డైరెక్టరు మొత్తం ఈ సబ్జెక్ట్ అంతా 5 hours చేసుకొని 2.5 hours ఫస్ట్ పార్ట్, 2.5 hours సెకండ్ పార్ట్ తీసింటే ఈ చిన్నపాటి మైనస్ కూడా ఉండేది కాదేమో అనిపిస్తుంది. అంతకు మించి నాకు ఎటువంటి మైనస్ ఈ ఫిలింలో కనిపించలేదండి. అండ్ ఈ సినిమా ఎంత విజువల్ ట్రీట్ అండ్ ఫీస్ట్ అంటే మీరు ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్లోనే చూడాలండి. ఇది ఓటీటీలో చూసే ఫిలిం కాదు, అలాగే పైరసీ లింక్ ఏదో డౌన్లోడ్ చేసుకొని చూసే ఫిలిం కాదు. మనకి చాలా ఏండ్లకు ఒకసారి ఇంత అద్భుతమైన సినిమా దొరుకుతుంది. కాబట్టి మీ ఇంటిల్లిపాది ఖచ్చితంగా ఈ సినిమాని థియేటర్లోనే చూడండి. ఫైనలీ ఐ కంగ్రాచులేట్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ గారు అండ్ హోల్ టీమ్ ఆఫ్ కల్కి ఫర్ దేర్ స్ప్లెండిడ్ జాబ్. ఎక్స్ట్రాడినరీ అండి, సింప్లీ ఎక్స్ట్రాడినరీ. ఈ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలో గ్రాఫిక్కి సంబంధించి ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిందండి. రానున్న కాలంలో ఎవరైనా మహాభారతం కానీ, రామాయణం కానీ, భాగవతం కానీ ఇలా గ్రాఫిక్స్ బేస్ చేసుకొని తీయాలనుకుంటే మటుకు ఈ సినిమాలోని గ్రాఫిక్స్ రేంజ్ అండ్ లెవెల్ని దృష్టిలో పెట్టుకోవాలి వాళ్ళు. ఎందుకంటే దీన్ని మించి వాళ్ళు తీస్తేనే ఆ సినిమాకి అప్లాజ్ వస్తుంది. అంత బాగున్నాయి ఈ సినిమాలో గ్రాఫిక్స్ కానీ, మేకింగ్ కానీ, టేకింగ్ కానీ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్. మన గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి గారు బాహుబలి అండ్ ఆర్ఆర్ఆర్ ఫిలిమ్స్తో తెలుగు సినిమాని ఆస్కర్ స్థాయికి తీసుకెళ్లారు. ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు తీసుకొని వచ్చారు. పాన్ వరల్డ్ ఫిలిమ్స్గా తెలుగు ఫిలిమ్స్కి ఒక గుర్తింపు తీసుకొని వచ్చారు. సో నాగ్ అశ్విన్ గారు కూడా దాన్ని మించి ఒక 2 అడుగులు ముందుకి ఈ సినిమాతో మన తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని చాటి చెప్పారు అనడంలో సందేహమే లేదండి. హ్యాట్స్ ఆఫ్ టు నాగ్ అశ్విన్ అండ్ హిస్ టీమ్. మై రేటింగ్ ఫర్ దిస్ ఫిలిం ఈజ్ 4 out of 5. వేరే వెబ్సైట్స్ కానీ, వేరే రివ్యూస్ కానీ ఈ సినిమాకి 3 నుంచి 4 stars ఇవ్వచ్చండి. కానీ నేను 4 కన్ఫామ్గా ఇస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన ప్రయత్నం, దట్టు సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేశారు. ఇలాంటి పాయింట్ ఊహించడమే గగనమండి. దాన్ని ఇంత బాగా తెరకెక్కించడంలో నాగాశ్విన్ గారు ఖచ్చితంగా డబుల్ సక్సెస్ అయ్యారు. కాబట్టి నేను 4 ఇస్తున్నాను. మేబీ పార్ట్ 2 కల్కి సీక్వెల్ ఆయన 5 out of 5 stars వచ్చేలా తెరకెక్కిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే ఎంత తక్కువ చెప్పాలనుకున్నా కూడా అన్ని పాయింట్స్ కవర్ చేసేసరికి కొంచెం లెంతీ రివ్యూ అయింది. హోప్ యూ విల్ ఎంజాయ్ మై రివ్యూ. మీకు నా రివ్యూ నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. తప్పకుండా వెంటనే వెళ్ళి కల్కి ఫిలిం థియేటర్లోనే చూడండి. సైనింగ్ ఆఫ్ మీ రంజిత్ కట్ట, అడ్వకేట్, యాక్టర్.